మరి ముందుగా తెలిపినట్టు వల్లకమ్మ గారి తల్లిగారైనటువంటి గోడి సూరమ్మ గారు ప్రభువునందు నిద్రించి నేటికి 4 సంవత్సరములు అయింది. 2021వ సంవత్సరం ఇదే దినమందు వారు ప్రభువునందు నిద్రించారు. మరి భూస్థాపన కార్యక్రమం అంతా మన సంఘస్థుల మధ్యనే అది చాలా ఘనంగా జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము ఆమె జ్ఞాపకార్థ నిమిత్తము మరి వరలక్ష్మమ్మ గారు సంఘాన్ని ఈ రీతిగా ఆహ్వానిస్తూ ఆమె యొక్క జ్ఞాపకార్థ దినాన్ని ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధిలోని వారు జరుపుకుంటున్నారు. అందుకనే వచ్చిన సంఘం అంతటికి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క జ్ఞాపకార్థ కూడికలోని ముందుకు వెళ్దాం. సహోదరి సౌమ్య ముందుకు వచ్చి ఒక స్తుతి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచాల్సిందిగా మనవి చేస్తున్నాను. తర్వాత రాహేలమ్మ గారు, విజయమ్మ గారు, సహోదరి ఇంద్రమ్మ, మీరు ముగ్గురు సిద్ధపడాల్సిందిగా మనవి చేస్తున్నాను. హల్లెలూయా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మాపే, కరుణ చూపి కలత మాపే యేసు తోడమ్మా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకేమీ లేదని ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరిచారా, తలరాత ఇంతేనని తరువాత ఏమవునోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా. నీకేమీ లేదని ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరిచారా, తలరాత ఇంతేనని తరువాత ఏమవునోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా. చింతించకన్నా యేసు మాటను మరిచావా, మారాను మధురంగా మార్చెను చూసావా. చింతించకన్నా యేసు మాటను మరిచావా, మారాను మధురంగా మార్చెను చూసావా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకెవరూ లేరని ఏం చేయలేవని అన్నారా నిన్ను నిరాశపరిచారా, పురుగంటి వాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదు అని అనుకుంటూ ఉన్నావా. నీకెవరూ లేరని ఏం చేయలేవని అన్నారా నిన్ను నిరాశపరిచారా, పురుగంటి వాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదు అని అనుకుంటూ ఉన్నావా. నేనున్నానన్నా యేసు మాటను మరిచావా, కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా. నేనున్నానన్నా యేసు మాటను మరిచావా, కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా
కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. హల్లెలూయా. హల్లెలూయా. రండమ్మా కొయిర్ వారు త్వరగా వచ్చి దేవుని నామాన్ని స్తుతించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని ఆసయ్యా చిన్న ఆసయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా ఆశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని నీతో నడవాలని నీతో ఉండాలని నీతో నడువాలని నీతో ఉండాలని ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా నీలో ప్రేమ నాలో నింపి
నీతో ఉండాలని, నీలా ఉండాలని, నీతో ఉండాలని ఆశయ్యా, చిన్న ఆశయ్యా, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయ్యా ఓ నాసయ్యా, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ్యా, చిన్న ఆశయ్యా, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయ్యా, చిన్న ఆశయ్యా, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయ్యా, చిన్న ఆశయ్యా, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. చక్కని పాట పాడి వినిపించిన ముగ్గురు కొయిర్ వారికి దేవుని పేరట వందనాలు. మరి సమయంలోనే సహోదరి స్వర్ణలతమ్మ ముందుకు వచ్చి ఒక స్తుతి పాట పాడి వినిపించాల్సిందిగా మనవి చేస్తున్నాను. త్వరగా రండి. తరువాత సూర్యనారాయణ మేషారు 2 ఆదరణ మాటలు, ఒక పాట పాడడానికి సిద్ధంగా ఉండాలని మనం చేస్తున్నాను. హల్లెలూయా. వెలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. దేవునితో ఉండుటకు బహుదీర్ఘకాలం, దేవునికై అర్పించవ ఈ స్వల్పకాలం. దేవునితో ఉండుటకు బహుదీర్ఘకాలం, దేవునికై అర్పించవ ఈ స్వల్పకాలం. విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్ళినా దొరుకునేమో ఒకనాడు. నిరీక్షణతో వెతికిన నీ కడుపున పుట్టిన కుమారులు తప్పిపోయినా నీ కొరకు వస్తాడేమో వెదకుచు ఒక రోజున. పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము, పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము. క్షణమైన వచ్చునా పోయిన నీ కాలము, క్షణమైన వచ్చునా పోయిన నీ కాలము. విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. మనిషి సగటి జీవితం 70 సంవత్సరం, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరం. ఆయాసము దుఃఖము నీ కడవరి కాలము, ఆదరించు వారు లేని
కలకాలం విలువైనది నీ ఆయుష్కాలం తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం విలువైనది నీ ఆయుష్కాలం తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం దేవునితో ఉండుటకు బహుదీర్ఘకాలం దేవునికై అర్పించగా ఈ స్వల్పకాలం దేవునితో ఉండుటకు బహుదీర్ఘకాలం దేవునికై అర్పించగా ఈ స్వల్పకాలం విలువైనది నీ ఆయుష్కాలం తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. సమయంలోని సూర్యనారాయణ మేషర్ గారు వచ్చి ఒక 2 ఆదరణ మాటలు అలాగే ఒక స్తుతి పాట పాడి వినిపించాల్సిందిగా మనం చేస్తున్నాను. దేనికి మొదలండి మన సంఘ కాపురి గారికి అలాగే యవ్వన దైవజనులు విజయ్కి అలాగే మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తూ మరి ముఖ్యంగా నేటి హోస్ట్ అయినటువంటి వరలక్ష్మమ్మ గారి వారి కుటుంబానికి వందనాలు. ఎందుకంటే ఈ బంధాలు మనము పుట్టాము చనిపోతాం, ఈ మధ్యన ఉన్న బంధాలు చాలా విలువైనవి. ఆ విలువని ఆమె గ్రహించి 4 ఏళ్ళైనా కూడా మరి తల్లిని ఒకసారి గుర్తు చేసుకోవాలి, అందరితో కలిసి సంతోషించాలి అనే ఆలోచనతో యాదన్న గూడికి పెట్టినందుకు వందనాలు. అలాగే మరి కాశీనాయుడు అలాగే వాళ్ళ అత్తగారు ఫేస్బుక్లో ఫోటో చూస్తే ఎంత మరి వారిద్దరు ఎంత అన్యోన్యంగా అంటే అత్తగారు అల్లుడు అంచేత ఈ లోకంలో ఇదంతా టెంపరీ కాబట్టి మరి వాళ్ళు మన జీవితాల్లో బ్రతికినన్నాళ్ళు మంచికై అందరితో మంచిగా ఉండాలని కోరుకుంటూ ఒక సమాధి మీద ఒక కొటేషన్ ఉంది. ఆ కొటేషన్ ఏంటంటే ఈరోజు నేను రేపు నువ్వు. అంటే మానవ జీవితం అంతే. ఈ మధ్యన మనంతా కూడా ఇదంతా కూడా మనకి శాశ్వతమని భ్రమలో బ్రతుకుతుంటాం, కానీ శాశ్వతం కాదు. మనకి దేవుడే శాశ్వతం. దేవునితో మనం ఉండాలని కోరుకుంటూ పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా. పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పాలరతి పైన నడిచిన గాని పట్టు వస్త్రాలే నువ్వు తొడిగిన గాని, పాలరతి పైన నువ్వు నడిచిన గాని పట్టు వస్త్రాలే నువ్వు తొడిగిన గాని, అందలము పైన కూర్చున్నా గాని అందనంత స్థితిలో నీవున్నా గాని, అందలము పైన కూర్చున్నా గాని అందనంత స్థితిలో నీవున్నా గాని, కన్ను మోయడం ఖాయం నిన్ను మోయడం ఖాయం.
కన్ను మోయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం. కళ్ళు తెరుచుకోనేస్తమా, కలుసుకో యేసుని మిత్రమా. కళ్ళు తెరుచుకోనేస్తమా, కలుసుకో యేసుని మిత్రమా. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, కట్టి లాంటిది జీవితం పడిపోతుంది. జ్ఞానమున్నదని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని. జ్ఞానమున్నదని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని. జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా, జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా. డబ్బు నిన్ను రక్షించదు తెలుసా. మరణము రాకముందే అది నిన్ను చేరకముందే, మరణము రాకముందే అది నిన్ను చేరకముందే పాపాలు విడువునేస్తమా. ప్రభుని చేరు మిత్రమా, పాపాలు విడువునేస్తమా. ప్రభుని చేరు మిత్రమా. పువ్వు లాంటిది జీవితం పడిపోతుంది, కత్తి లాంటిది జీవితం పడిపోతుంది. పువ్వు లాంటిది జీవితం పడిపోతుంది, కత్తి లాంటిది జీవితం పడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, పడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, పడిపోతుంది నేస్తమా. హల్లెలూయా. చక్కని శుభాలు. అలాగే పాట పాడి వినిపించిన మేషారికి దేవుని పేట వందనాలు. నువ్వు వెళ్ళి మరి ఈ సమయంలోని విన్సెంట్ వచ్చి ఒక స్తుతి పాట పాడి వినిపించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇంటి దగ్గర బయలుదేరి ముందే చెప్పేస్తున్నాడు, నేను రోజు పాట పాడతాను అని. దేనికి స్తోత్రం. హల్లెలూయా. హల్లే. నీతో నుండే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో నుండే జీవితం బాటదైన పూల కుసుమం. నీతో నుండే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో నుండే జీవితం బాటదైన పూల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాల
మరి ఈ సమయంలోనే వరలక్ష్మి అమ్మగారు ముందు దేవునికి వందనాలు, మాస్టర్ గారికి, మాస్టర్ కుటుంబానికి వందనాలు, ఇప్పుడు వచ్చిన బిడ్డలకు అందరికీ వందనాలు. ఈ చదువు సాక్ష్యం ఏంటంటే ఇంతవరకు దేవుడు మరి అమ్మన్నా లేకున్నా అమ్మ ఉండితోటి ఎలాగైతే నడిపించాడో నన్ను అదే విధంగా ఇప్పుడు కూడా నడిపిస్తున్నాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నాకున్న బలము మా అమ్మే, కానీ ఆయన అంతకు మించిన బలాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకంటే ఆయనే మన అందరికీ బలం కాబట్టి. ఎందుకంటే మనం పుట్టేటప్పుడు అందరమే పుడతాము, పుట్టేటప్పుడు సంతోషమే. మరణించింది ఒక దినం అనేది ఏదో ఒక రోజు ఉంటుంది, కానీ ఆ మరణం అందరికీ ఒకేలాగా సమీపించదు. పుట్టుక ఒకలాగే ఉంటుంది, కానీ మరణం అందరికీ ఒకలాగే ఉండదు. కానీ మా అమ్మకు శ్రేష్టమైన మరణాన్ని ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే 4 సంవత్సరాల మంచం మీద అలా ఉన్నా అప్పుడే వచ్చారు కూడా. వచ్చి అయ్యా అమ్మాయి కొద్దిగా నీరసంగా ఉందయ్యా అంటే లోపలికి వచ్చారు, ప్రార్థన చేశారు. అమ్మ ముసలి అయిపోయింది కదా, బలహీనంగా ఉంటుంది, పర్వాలేదమ్మా ఇప్పుడు అలాగే కదా ఉంటుంది అని అన్నారు. ఎందుకు వచ్చారంటే అక్కడ ఎవరో పెళ్లి కార్డు ఇవ్వడానికట అడ్రస్ బొమ్మసలు హాస్పిటల్ కాడికి వస్తాం, మీరు అక్కడ పెట్టాలంటే అందుకని అక్కడికి వచ్చారు. అప్పుడు అయ్యని కూడా దేవుడే నడిపించాడు. ఆ ఒక్క క్షణం వచ్చి ప్రార్థన చేస్తే చెయ్యి పట్టుకున్నది, మంట మీద ముద్దు పెట్టింది, అయ్యకి అని చేసింది. ఈ లోపల అలా వచ్చారు కార్డు ఇవ్వడానికని అటు వెళ్ళారు. అటు వెళ్ళిన తర్వాత మా అమ్మ కొద్దిగా అన్నం పెట్టాను, కొద్దిగా అన్నం పెట్టాను అంటే అన్నం కలిపి 3 ముద్దలు పెట్టాను. 2 ముద్దలు తిన్నది, 3వ ముద్ద బొగ్గ కింద ఎత్తింది. ఏమమ్మా బొగ్గ కింద ఎత్తేస్తాను తిని అమ్మ అనేసి అంటే అంటుంది. సరే అయితే కొద్ది నీళ్ళు పట్టాను, తాగింది, పడుకుంది. తేడా చూస్తుంది నాకు ఆసి. ఏం అలా చూస్తుంది, నీళ్ళు తాగుతావా అన్నాను అంటే ఏం మాట్లాడట్లేదు. కొద్ది నీళ్ళు పట్టి నీళ్ళు వదిలేసింది. చూస్తూనే నాకు అసలు చూస్తూనే ప్రాణం వదిలేసింది. ఆ ఒక్క 5 నిమిషాలు కూడా అవ్వలేదు. అయ్యంకా అంత మాట్లాడుతూనే ఉన్నాడు. అక్కడ వెళ్ళి గబగబా వెళ్ళి బయటికి వెళ్ళి అయ్యని పిలిస్తే వచ్చాడు. వచ్చి చూసుకుంటే అయ్యి వచ్చేప్పుడు చచ్చిపోయింది. ముఖంట కళ్ళు అంట మైండ్లో వచ్చేసి ఇంత సమయానికి ఏంటమ్మా ఇలాగైపోయింది అన్నారు. అయ్యా చనిపోయిందమ్మా అంటప్పటికీ నాకు అసలు ఏం చెయ్యాలో నాకు తెలియలేదు. ఎందుకన్నా ఇలాగ ఎన్నోసార్లు పడిపోయింది. బాత్రూంలో పడిపోయేటప్పుడు కూడా దేవుడు కాపుదల వల్ల తనకి ఏటి ఎరగకుండా ఎటువంటి ఇబ్బంది కలగకుండా పడిపోయేదే, కానీ ఎటువంటి పెద్ద దెబ్బలేం తగిలేవి కాదు. దెబ్బలు అసలు తగిలేవి కాదు. ఇలా పడితే అలా ఇరిగిపోయి ఇస్తున్నాయి, నా కాళ్ళు ఇరిగిపోతున్నాయి, మక్కలు జారిపోతున్నాయి, పుర్ర తగిలేస్తుంది. అలాగే అంటప్పుడు కూడా దానికి ఏమీ జరగలేదు. ఒకసారి ఇలాగే బాత్రూంలో పడిపోయింది స్నానం చేస్తూ, తెల్లగా అయిపోయింది, పిట్స్లాగా వచ్చేసి. ఇంకొక అమ్మని పిలిచాను, అమ్మ కొంచెం సాయం పెట్టు అమ్మ అనేసి అంటే చచ్చిపోయింది. ఇంకేటి చచ్చిపోయింది అని ముట్టుకుంటాం అనేసి వెళ్ళిపోయింది. అప్పుడు శాంతికి ఫోన్ చేసి శాంతి నేను బయటికి తీసుకొచ్చి మంచం మీద వేసి దాని కాలు చేతులన్నీ రుద్దుతుండగానే మళ్ళీ నేను ఆ పక్కకి వెళ్ళి ప్రార్థన చేస్తాను. తండ్రి మరి కొంతకాలం నాకు తోడు ఉంచు అన్నైనా, నేను అంతదాన్ని అయిపోతాను అయ్యా అనేసి ప్రార్థన చేసిన ఒక్క 2 నిమిషాలకి మళ్ళీ కళ్ళు తెరుచుకొని మళ్ళీ మామూలుగా అయింది. అలాగే ఎన్నిసార్లు మా అమ్మకి పెద్ద హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లోనే చనిపోయిందని తీసుకెళ్ళిపోమన్నారు. నీలం కళ్ళం అయిపోయింది. అది 2010లో. తన చనిపోయింది, తీసుకెళ్ళిపోండి, ఇక్కడ గొడవ పెట్టద్దు, ఏడకండి, చుట్టుపక్కల పేషెంట్లు అందరూ జడిసిపోతారు, తీసుకెళ్ళిపోండి అనేటప్పుడే ముఖం మీద చెంగేసి హాస్యం పెట్టింది అన్నీ తీసి శిలాలు తీసి అన్నీ తీసేశారు. ఆ టైంలో కూడా చిన్న ప్రార్థన చేశారు. భగవంతుడు ఆ ప్రార్థన ఆలకించి ఇలాగ ఒంటి మీద ముఖం మీద కట్టిన గుడ్డని తీసి ఇలా చూస్తాడు. మిడుకు కళ్ళు మెరుస్తున్నాయి. అయ్యా అమ్మ బతికేముంది, అమ్మ చచ్చిపోయింది అని అన్నారంటే బతికుందా అని గబగబా వచ్చారు. 3 ఫ్లోర్ల నుంచి పరిగెలెత్తుకొని పక్క వార్డులో వాళ్ళు కూడా వచ్చి ఆ రోజు దానికి కాలు రాసి చేతులు రాసి అన్నీ చేసి వాళ్ళు ఏంటన్నారు అంటే, అమ్మ నువ్వు ప్రార్థన చేసుకో అమ్మా, నేను చూసుకుంటాం, మేము ప్రార్థన చేసుకో అమ్మా అనేసి అనేసారు. ఆ టైంలో దేవుడు ఆయుష్కాలం 11 సంవత్సరాలు
సంవత్సరాలు బ్రతికించాడు మా అమ్మకి. 11 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తన రెక్కల మీద కాచి కాపాడి ఈ 11 సంవత్సరాల లోపలి ఎన్నిసార్లు పడిపోయిందో, ఎన్నిసార్లు ఎన్ని లెక్కలేవు సార్లు లెగలేదు. కాబట్టి లెగుద్దామని ఆతురత కొద్ది లెగిసి ఆ ఊపు కాసుకోలేక బొమ్మల్లా పడిపోయింది. ఒకసారి మేము ఊరు వెళ్ళిపోయాం. ఆ రోజు వచ్చేస్తామో అనేసి మేము వచ్చేసరికి పడిపోయి బొమ్మల్లా పడిపోయి ఉంది. ఈ పెదవది చిదిగిపోయింది, ఈ నెత్తికి దెబ్బ తగిలేసింది, చచ్చిపోయింది అనేసి మా ఆయన అయితే చచ్చిపోయింది, ముసలిగా చచ్చిపోయినట్టు ఉందనేసి ఆ బాబు బయటే ఉండిపోయింది. అదే మా అమ్మ చచ్చిపోయినట్టు ఉందని అనేసి గబగబా నేనే లోపలికి వెళ్ళి లేపితే ఇలా చూసిందన్నమాట. బతికే ఉంది రానాయన ఎట్లా చచ్చిపోయింది అనేసి ఇంకా మూట చిరిగిపోయింది. పడిపోయింది. ఎందుకు లేసావు అమ్మ అనేసి అంటే ఏదో అందుకున్నందుకు లేసిందో మరి దేనికి లేసిందో లేచి పడిపోయి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుడు కాచి కాపాడి 11 సంవత్సరాలు తన ఆయుష్కాలం పెంచాడు. సడన్గా 5 నిమిషాలు అంటే అంతవరకే దాని జీవితం ఇంకా అయిపోయింది. ఇంకా అంతకు మించింది అది బ్రతికున్నా నాకు ఇబ్బంది కలుగుతుందని దేవుడు తీసుకెళ్ళి అంటే ఎందుకంటే ఇంకా ఉన్న పోలి ఇంక ఇబ్బందే కదా అనేసి దాన్ని తీసుకెళ్ళిపోయాడు. దాన్ని తీసుకెళ్ళిపోకముందే నాకు ఏంటి అవసరమో నేను బ్రతికినంతకాలం నాకు అంతా తన ద్వారాగా నాకు సమకూర్చి దాన్ని తీసుకెళ్ళిపోయాడు. ఏ లోటు లేకుండా ఇప్పటికీ కూడా తనకు తన ద్వారాగా సంపాదించిన దాంతో నన్ను బ్రతకమని నాకు దేవుడు మార్గం చూపించాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకున్నాను. బ్రతికినంతకాలము నేను అంతవరకు ఉంటానో నాకు తెలియదు, కానీ నా శక్తి ఉన్నంతకాలము నా తల్లికి జ్ఞాపకాలను కూడా పెట్టుకోవడానికి దేవుడు సహాయం చేస్తే నాకు ఆ శక్తిని ఇస్తే చాలు. మరి ఇంకేది నాకు అవసరం లేదు. మా అన్నదేవుడు ప్రార్థనలో మీరు ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. నా ఒంట్లోకి వచ్చి శక్తి చాలట్లేదు. ఒంట్లో బాగా బలహీనంగా ఉంటుంది. ఒళ్ళు నొప్పి నవ్విని ఈ కరోనా ఇంజక్షన్లు వేసుకొని చాలా ఇబ్బంది పడిపోయాను. దాంతో సోమరావుకి వచ్చేసింది. దాని నుంచి కాళ్ళు చేతులు మాటలు వెంటట్లు గురించుకొని ప్రార్థన చేయండి. అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకొని మా జీవితాలు దేవుడి ద్వారాగే నడాలి. దేవుడి అంతే మేము బ్రతకాల, దేవుడి గురించే మేము జీవించాలా. ఈ లోకంలో నాకు ఏదున్నా లేకున్నా సరే దేవుడు ఉంటే చాలు. ప్రతి ఒక్క దానికి కూడా ప్రతి ఒక్క ప్రార్థనలకి వాటికి వెళ్ళటానికి దేవుడు శక్తిని బలాన్ని నాకు అనుగ్రహించమని ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు మంచిది. చెప్పబడిన సాక్ష్యము మరియు ప్రార్థన అవసరతల నిమిత్తము సౌభాగ్యవతి టీచర్ గారు ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తాం. మన అనంతరం సహోదరులు పౌలు గారు పాట పాడటానికి సిద్ధంగా ఉండాలని మనం చేస్తాం. దేవుని స్తోత్రం. వరలక్ష్మి గారు చెప్పిన సాక్షి విని తర్వాత మా అమ్మగారు అదే విధంగా నా చేతుల్లోనూ చనిపోయారు. నా వైపు చూస్తూ అప్పుడే హార్లిక్స్ తాగారు. కొంతసేపు పోయిన తర్వాత నన్ను పట్టుకుని నా వైపు నా కళ్ళలో అలా చూస్తూ చనిపోవడం. ఇప్పటికి 20 సంవత్సరాలు అయినా కూడా నేను మా అమ్మని నేను మర్చిపోలేదు. నా ఒళ్ళోనే చనిపోయింది మా అమ్మ. మా అమ్మగారికి ఎంతమంది పిల్లలు ఉన్నా నేనంటే మా అమ్మకి చాలా ఇష్టం. నా దగ్గర ఉంది ఆఖరి వరకు. మహాగరుడ మహోన్నతుడ పురగ దేవ స్తోత్రాలు అయినా నీకు వందనం. గొప్ప దేవుడా నీకు వందనం. ఇదిగో ప్రభా వరలక్ష్మి గారి తల్లి గారి జ్ఞాపకం కొడుకులు మేమంతా కొడుకుని నాయన తండ్రి ప్రభా జాతించడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు అయినా నీకు వందనాలు. సర్వశక్తి మందుడా స్తోత్రం చెప్పిన సాక్ష్యం బట్టి నీకు వందనాలు అయినా తండ్రి ప్రభా. కుటుంబానికి కావాల్సిన ఆదరణ నాయన ధైర్యం శక్తిని బలాన్ని దయచేయండి అయినా నీకు వందనాలు. నాయన ఇదిగో ప్రభా జన్మదినం కంటే మనందరి పేరు సెలవిచ్చాం నాయన నీకు నాయన. మాకు మా ఇష్టం 70 సంవత్సరాలు అధిక బలుంటే 80 సంవత్సరాలు వాక్యంతో మొత్తం తెలియపరచావు నాయన. అయినా ఆయాసం తుల్యమాన్ని సెలవిచ్చావు నాయన తండ్రి. అటువంటి మరణం మాకు కాకుండా నాయన తండ్రి ప్రభా మేము ఈ లోపల జీవించినంత కాలం నాయన తండ్రి నీ బిడ్డలుగా నీకు సాక్షిగా నీ మైకలుగా జీవించి నేను మా మరణాంతరం నాయన తండ్రి ప్రభు నీ సన్నిధిలో మేమంతా ఉంటాము. నీ సహాయం దయచేయండి ప్రభు. స్తోత్రాలు ప్రభు. నాయన అప్పుడు మనకు కావాల్సిన ఆదరణ దయచేయండి నాయన తండ్రి. కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో ఏ లోటు ఉన్నాయో సమస్యలు వెళ్ళి గొప్ప దేవుడు నాయన వాటన్నిటిని తీసివేసి కుటుంబాన్ని బావుగా దీవించుకుని నాయన తండ్రి. ఈ గుడికి అంతటా నాయన తండ్రి ప్రభు నీ
మహిమకరంగా జరిపించమని చిన్న ప్రార్థన చేసినామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సహోదరులు పౌలు గారు వచ్చి త్వరగా ఆఖరి పాటని పాడి దేవుని నామాన్ని స్తుతించాల్సిందిగా మనం చేస్తాం. హల్లెలూయా. యాత్రికులం పరదేశులం మా ఊరు పరలోకము, మా ఊరు పరలోకము. ఇది యాత్ర కానాను యాత్ర, సియోను యాత్ర, యెరూషలేము యాత్ర, యెరూషలేము యాత్ర. యాత్రికులం పరదేశులం మా ఊరు పరలోకము, మా ఊరు పరలోకము. ఇది యాత్ర కానాను యాత్ర, సియోను యాత్ర, యెరూషలేము యాత్ర, యెరూషలేము యాత్ర. యాత్రికులం పరదేశులం మా ఊరు పరలోకము, మా ఊరు పరలోకము. ఆటుపోటులు ఎదురైనను ఆగిపోను నేను, ఈ యాత్రలో ఆటుపోటులు ఎదురైనను ఆగిపోను నేను. నా విశ్వాసము కాపాడుకొనుచు ఇలలో సాగెదను, ఇలలో సాగెదను. విశ్వాస ప్రేమ నిరీక్షణ నడుపుము సియోనులో. విశ్వాస ప్రేమ నిరీక్షణ నడుపుము సియోనులో. యాత్రికులం పరదేశులం మా ఊరు పరలోకము, మా ఊరు పరలోకము. యాత్రికులం పరదేశులం మా ఊరు పరలోకము, మా ఊరు పరలోకము. హల్లెలూయా. హల్లెలూయా. వాక్య భాగమును ధ్యానం చేసుకుందాం. మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడలాగను ఈ యొక్క జ్ఞాపకార్థ కూడి వచ్చిన అందరికీ దేవుని యొక్క మాట చేత
బలపరచడానికి, ఆదరించడానికి దేవుడు మన హృదయంలో కార్యం జరిగిన నిమిత్తము సహోదరులు ఆనందరావు గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుని స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల తండ్రి, సర్వోన్నత నామములో తమను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవుని తండ్రి, ఈ గురువారం దినమందు దేవా, ఈ వాని యొక్క మందిరములో తండ్రి మేమందరము కూడా ఈ రీతిగా కూడుకోవడానికి తండ్రి, ఆ తల్లిగారి జ్ఞాపకార్థ కూడుకుని బట్టి మరొకమారు దేవుని వద్దకు వందనం చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, అయోగ్యులమైన మమ్మల్ని తండ్రి యోగ్యులుగా మమ్మల్ని ఎంచుకున్నందుకు దేవా, కుటుంబ సభ్యులందరూ కూడా తండ్రి క్షేమముగా తండ్రి ఈ మందిరంలోకి నడిపించినందుకు నీకు వందనం చేస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఇంతవరకు తండ్రి దేవా మీరు దేవా ఆరాధనలో మేము ఆదుకున్నారు తండ్రి. దేవా, ఆరాధనలంతా మీరు అందుకున్నారు తండ్రి, నీకు వందనం చేస్తున్నాం తండ్రి. పాడిన పాటల్లో మీరు మహింపరుచుకున్నందుకు నీకు వందనం చేస్తున్నాం తండ్రి. ఇదిగో దేవన తండ్రి, ఇప్పుడే తండ్రి మీ యొక్క చల్లని స్వరముతో తండ్రి దేవా నీ యొక్క దాసుని ద్వారా తండ్రి దేవా నాకును మాకును తండ్రి దేవా జీవింపే జీవములు కల మాటలు తండ్రి దేవా నీ యొక్క మాటలు తీయనైనది తండ్రి, మధురమైనది తండ్రి. ఆ మధురమైన గానముల దేవా ఇంతవరకు స్తుతించడానికి ఆరాధించడానికి మీరు చూపించిన ప్రేమను బట్టి వందనం చేస్తున్నాం తండ్రి. ఇగో దేవన మాకైతే తండ్రి ఆత్మీయ ఆహారమును తండ్రి, ఈ వాక్యమైన ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించమని దేవా నీ దాసుని ద్వారా తండ్రి సంక్షేమముగా తండ్రి ఇంతవరకు నడిపించిన అందుకు నీకు వందనం చేస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, నిన్న కూడా తండ్రి మున్సపట గ్రామంలో తండ్రి దేవా నీ యొక్క దాసుని ద్వారా తండ్రి అనేక మంది ఆత్మలు తండ్రి దేవానైనా ఇంతవరకు నడిపించినందుకు వందనం చేస్తున్నాం తండ్రి. అక్కడ కూడా మీరు ఎంతగానో తండ్రి వాడుకున్నందుకు నీకు వందనం చేస్తున్నాం తండ్రి. దేవా నేడు కూడా తండ్రి ఈ దినమంతట్లో తండ్రి నీకు దాసుని అభిషేకించుకున్న తండ్రి నీ ఒక వాక్యమును మాకు అనుగ్రహించమని మీరు మహిమయు ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చక్కని అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ కూడి వచ్చిన మీ అందరికీ దేవుని పేరట నా యొక్క వందనములను తెలియజేసుకుంటున్నాను. మరి మంచిది. మరి వరలక్ష్మమ్మ గారి యొక్క తల్లిగారైనటువంటి గోడి సూరమ్మ గారి యొక్క జ్ఞాపకార్థ కూడిక 2021 సంవత్సరంలో ఆమె ప్రభువునందు నిద్రించారు. మరి వరలక్ష్మమ్మ గారి సాక్ష్యం మనం విన్నాం. చాలా మంచి మరణాన్ని దేవుడు ఆమెకి అనుగ్రహించాడు. అదే కాదు, 2021 చాలా భయంకరమైన సంవత్సరం. ఈ తరం వారు ఆ సంవత్సరాన్ని ఎప్పుడు మర్చిపోలేరు. కరోనా, మాకు తెలిసిన అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు మరణించారు, కానీ సరి అయిన సమాధి కార్యక్రమం మాత్రం ఎవరికి అవ్వలేదు. చాలా గనులైనటువంటి వారు మరణించారు, కానీ వెళ్ళడానికి లేదు. అంటే కనీసం కుటుంబ సభ్యులు వెళ్ళి చూసే పరిస్థితి లేదు. కానీ ఆ దినం నాకు బాగా జ్ఞాపకం. అందరూ వచ్చారు. చాలా చక్కగా సాయంత్రం కల్లా సమాధి కార్యక్రమం చాలా దీవెనకరంగా దేవుడు జరిగించాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మంచిది. జ్ఞాపకార్థ కూడిక ఏంటి? జ్ఞాపకార్థ కూడిక అంటే ఏంటి? జ్ఞాపకము చేసుకునే సమయం. చాలామంది ఏమనుకుంటారు అంటే ఈ జ్ఞాపకార్థ కూడికలోని మరణించిన వారి గురించి జ్ఞాపకాలని పంచుకుంటారు. మంచిది. ఇప్పుడే వరలక్ష్మమ్మ గారు చెప్పారు ఆ విషయాలన్నీ. కానీ దానికన్నా ప్రాముఖ్యమైన జ్ఞాపకం ఏంటి అంటే దేవుడు మనకి జ్ఞాపకం చేస్తుంటాడు. ఇలాంటి కూడికల్లో కొన్ని సత్యాలని నీవు గ్రహించాలి. ఎందుకు అంటే అప్పుడప్పుడు మనం మర్చిపోతూ ఉంటాం. ఏమని మర్చిపోతూ ఉంటామంటే
మరణం అనేది ఎప్పుడు సంభవిస్తుందో ఎవరికి తెలియదు. ఆ మరణానికి సిద్ధపాటు ఏ రీతిగా ఉండాలో అన్న కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని మనము మర్చిపోతూ ఉంటాం. కనుకనే అప్పుడప్పుడు మనకి జ్ఞాపకం చేయడానికి దేవుడు ఇలాంటి కోడికలను ఆయన ఏర్పాటు చేస్తూ ఉంటాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఒక్క నిమిషం, పెన్ క్యాప్ ఇవ్వ ఒకసారి. మంచిది. నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను. ఏంటి అంటే, ఏ క్షణమందైతే మనిషి యొక్క ఆత్మ ఈ యొక్క శరీరమును విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందో, ఇంకా ఆ ఆత్మ కొరకు ప్రార్థన చేసిన, లేదు అంటే ఆ ఆత్మ నిమిత్తము మనము ఏ ప్రయత్నం చేసినా అది వ్యర్థమే. అర్థమవుతుందా? ఎందుకు అంటారా? ట్రాన్సాక్షన్ అంటారు. అంటే ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి వెళ్ళిపోవడం. మీకు ఉదాహరణ చెప్తాను. మన భారతదేశంలోని కొంతమంది ఇక్కడ బ్యాంకుల్లో అప్పులు చేసేసి వేల కోట్ల అప్పులు, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, చోక్సీ, వీళ్ళందరూ ఏం చేశారు? ఇక్కడ అప్పులు చేశారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? విదేశాల్లో సెటిల్ అయిపోయారు. ఎక్కడ మనోళ్ళు వాళ్ళ గురించి ఎన్ని వార్తలు వేసినా, ఎక్కడ మనోళ్ళు వాళ్ళ గురించి ఎన్ని తిట్లు తిట్టినా, వాళ్ళ గురించి వాళ్ళకి ఏమన్నా ప్రభావం పడుతుంది వాళ్ళపైన? ఏం లేదు. యాక్షన్ ఉంటుంది. ఏంటి? ఇదిగో తెచ్చేస్తున్నాం, అదిగో తెచ్చేస్తున్నాం అని. కానీ వాళ్ళంత సులువు ఇక్కడ రాలేరు. ఎందుకంటే వాళ్ళు ఏ దేశంలో అయితే ఉన్నారో ఆ దేశంలో చట్టాలు ఒప్పుకోవు. దానికి ఆ దేశంలో ఉన్న చట్టాలు ఒప్పుకోవు. అలాగే ఒకసారి మనిషి ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిన తరువాత ఆ మనిషి కోసం మనం ఏ ప్రయత్నం చేసినా అది వ్యర్థమే. ఎందుకు అంటే ఈ లోకము కన్నా ఉన్నతమైన లోకంలోని ఆ ఆత్మ ఉన్నదనే సత్యాన్ని మనము గ్రహించాలి. మంచిది. ఈ యొక్క ఆదరణ కోడిక లేదంటే జ్ఞాపకార్థ కోడిక రోజు దేవుడు మనకి కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కనుక మీరందరూ శ్రద్ధ కలిగి ఈ దేవుని మాటలు వినాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తులుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన 2వ పత్రిక. అపోస్తులుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. నేను చదువుతాను, మీరందరూ శ్రద్ధగా వినండి. అపోస్తులుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఒక విషయాన్ని దేవుడు మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి ఆ విషయము అంటే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను అంటున్నాడు. ఇక్కడ నివాసము అంటే జీవించేది, లేదు అంటే ఉండేది. నివాసము అంటారు. ఇల్లునేమంటారు? నివాస స్థలము అంటారు. ఎందుకు? దాంట్లో మనము నివసిస్తాము గనుక, కొంత సమయము ఆ యొక్క ఇంటిలో గడుపుతాము గనుక అది మన యొక్క నివాసం అయిపోతుంది. ఇక్కడ దేవుడు ఏ నివాసం గురించి చెప్తున్నాడు అంటే, శరీరం అనే ఒక నివాసము గురించి ఆయన చెబుతూ ఉన్నాడు. మనుష్యుడు ఏ రీతిగా తన యొక్క శరీరమును కాపాడుకోవడానికి, లేదు అంటే తనకంటూ ఒక నీడ ఉండడానికి, షెల్టర్ అంటారు కదా, తనకంటూ ఒక ఆశ్రయము, ఇంకొకటి ఏంటి అంటే ఆవాసము, ప్రొటెక్షన్, ఏంటి, రక్షణ
రక్షణ కొరకు మనిషి ఏం చేస్తాడు? ఇంటిని నిర్మించుకుంటాడు, అంతే కదా. పూర్వం నుంచి చూసినట్లయితే ఈ నివాస స్థలంలోని అనేకమైన మార్పులను మనము చూస్తూ ఉంటాం. ఆదిమ మానవుడు ఎక్కడి నుంచి ఉన్నాడంట? గుహలోని తలదాచుకున్నాడు అని చెప్పేసి మనము చూస్తూ ఉంటాం. తరువాత దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి కర్రలతోని చెట్లు నరికి కలపతోని ఇల్లుని నిర్మించుకున్నాడు. అలాగ కొంత జ్ఞానం పెరిగిన తరువాత మనుష్యుడు ఏం చేశాడు అంటే రాళ్లను సమకూర్చి నివాస స్థలమును వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా అలాగ దేవుడు ఇస్తున్న జ్ఞానము కొలది మనిషి తన నివాసమును చక్కని టెక్నాలజీతోని నిర్మించుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు చూశారు కదా చక్కని భవంతులు. నేను నిన్నే ఒక వీడియో చూశాను. ఆ ఇల్లు ఎంత అద్భుతంగా ఉంది అంటే అపార్ట్మెంట్లు అవి ఏంటి, అపార్ట్మెంట్లో ఫ్లాట్లు. ఈయనది 35వ అంతస్తు, ఓనర్ గారిది ఎన్నో అంతస్తు? 35వ అంతస్తు. ఈ 35వ అంతస్తులోనికి వెళ్ళాలి అంటే ఈ ఓనర్ గారికి ఆ యొక్క నివాస స్థలం, ఆ అపార్ట్మెంట్ వాళ్ళు కల్పించిన గొప్ప ఫెసిలిటీ ఏంటో తెలుసా? యూజువల్లీ మనం ఏం చేస్తాం? 35వ ఫ్లోర్కి వెళ్ళాలి అంటే కిందనాగి మనం బండి మీద వస్తే బండి, కారు మీద వస్తే కారు ఆపేసి నడుచుకునో లిఫ్ట్లోనో పైకి వెళ్తాం. ఆ నివాస స్థలం ఎంత అద్భుతంగా ఉంది అంటే నువ్వు కారు కూడా దిగక్కర్లేదు. అలాగా అపార్ట్మెంట్ దగ్గరికి వస్తే ఒక లిఫ్ట్ లాంటిది కనిపిస్తుంది. ఆ లిఫ్ట్లోకి ఒక కీ ఇస్తాడు, ఒక కార్డ్ లాగా ఉంది. అది పెట్టిన వెంటనే డోర్లు ఓపెన్ అయ్యాయి, కారు వెళ్ళిపోయింది లిఫ్ట్లోకి. మళ్ళా మూసుకుపోయి ఎక్కడ ఆగిందో తెలుసా? వాళ్ళ ఇంటి అంటే 35వ అంతస్తులోని ఆ వ్యక్తి కారు దిగి ముందుకు వెళ్తే ఒక డోర్ ఓపెన్ అయ్యి తిన్నంగా తన గృహంలోకి వెళ్ళిపోయాడు. అంటే మనిషి తాలూకా ప్రయత్నం ఏంటి అంటే ఈ లోకంలో నేను జీవిస్తున్నంత కాలం నా నివాసం చాలా చక్కగా ఉండాలి, చాలా మంచిగా ఉండాలి, రకరకాల హంగులు ఆర్భాటాలతో ఉండాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మనిషి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను అంటున్నాడు. అంటే భూమి మీద నువ్వు బ్రతుకుతున్నది కొంత సమయము మాత్రమే. భూమి మీద దేవుడు నీకు ఆయుష్నిచ్చిన దానికి ఒక పరిమాణం కలదు. ఇందాక సహోదరి పాట పాడుతూ చక్కని పాట పాడింది. ఏం పాడింది అంటే ఈ భూమి మీద మనిషి యొక్క ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరాలు. కానీ ఈ యొక్క 70-80 సంవత్సరాలు బ్రతుకంతా ఏంటా అని వెనక్కి తిరిగి చూస్తే దుఃఖము, ప్రయాస, వేదనే అని బైబిల్ చెప్తూ ఉంది. దేవుడు కూడా అదే అంటున్నాడు, భూమి మీద మీరు నివసించడానికి నేను ఒక గుడారాన్ని మీకు ఇచ్చాను. ఆ గుడారమే శరీరము. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ గుడారం ఏంటి? శరీరము. అమ్మ వాటర్ బాటిల్ చెప్తాను, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇదేంటిది? వాటర్ బాటిల్. అందరికీ కనిపిస్తుందా చాలా స్పష్టంగా? ఇందులో ఏమున్నాయి? నీరున్నాయి. మీరు మా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన వెంటనే విజయ్ దాహం వేస్తుంది, కొన్ని నీళ్ళు ఇవ్వు అంటే నేనేం చేస్తాను? ఒక గ్లాసులోనో ఒక బాటిల్లోనో నీళ్లు పట్టుకొని వస్తాను. అంటే నేను గ్లాసులో వేస్తే నీరేమవుతుంది? ఆ గ్లాస్ తాలూకా ఆకారాన్ని పొందుకుంటుంది. అదే ఈ సీసాలో వేస్తాను అనుకోండి, ఇప్పుడు ఈ నీరు దేని ఆకారం తీసుకుంది? సీసా తాలూకా ఆకారం. అంతేనా? అంటే ఈ నీరు ప్రయోజనకరంగా మారాలి అంటే, ఈ నీరు స్థిరంగా ఉండాలి అంటే దీనికి ఏం అవసరము? ఒక పాత్ర అవసరము. అలాగే దేవుడు ఇచ్చిన ఆత్మ ఈ భూలోకంలో నివసించాలంటే ఏంటి? దేవుడిచ్చిన ఆత్మ ఈ భూలోకంలో నివసించాలి అంటే ఈ ఆత్మకి ఏం అవసరం అంట? ఒక శరీరము అవసరంగా ఉంది. అందుకనే దేవుడు మనిషిని రూపించి ఈ ఆత్మ నివసించడానికి శరీరాన్ని దయచేశాడు. కానీ ఎప్పుడైతే మనిషి
పాపం చేశాడు. ఎప్పుడైతే మనిషి దేవుని మాటకు విధేయత చూపించకుండా అవిధేయతలుగా మారిపోయాడో ఆ మనిషిని ఈ భూమి మీదకి నొట్టివేసిన దేవుడు ఈ భూమికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఈ భూమికి కొన్ని ప్రిన్సిపల్స్ లేదు అంటే ఫిజికల్ ప్రాపర్టీస్, భౌతికమైన కొన్ని లక్షణాలు ఈ భూమికి ఉన్నాయి. అంతేనా? ఈ భూమి మీద మనిషి అలా జీవించాలి అంటే మనిషి ఆ రీతిగా జీవించడానికి ఉపయోగపడేదే శరీరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అక్కరను ఎరిగిన దేవుడు ఈ యొక్క శరీరము ఈ భూమి మీద నివాసం ఉండడానికి అనేకమైన వాటిని మనిషి కొరకు ఆయన నిర్మించాడు. ఊపిరి తీసుకోవడానికి ప్రాణవాయువుని ఇచ్చాడు. అర్థమవుతుందా? ఇలాగా ఆహారం భుజించాలి. దేనికోసం తింటాము? శరీరము బలం పొందుకోవడానికి, శరీరాన్ని పోషించడానికే. అందుకనే ఏమంటారు? కూటి కోసమే కోటి విద్యలు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే భూమి మీద మీకుండే గుడారమైన నివాసం ఏదైతే ఉన్నదో అది శిథిలమైపోయినను అంటున్నాడు. ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ప్రియులారా, మీ యొక్క శరీరం ఒకనాడు శిథిలమైపోతుంది. శిథిలమైపోవడం అంటే ఏంటి? పాడైపోవడం, పడిపోవడం, కూలిపోవడం. ఎప్పుడు జరుగుతుంది ఇది? ఎప్పుడు జరుగుతుంది ఇది? మనిషిలోని ఉన్న ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఎంటీ అయిపోతుంది. అంతేనా? చిప్స్ ప్యాకెట్ ఎవరైనా చూసారా? మీ పిల్లలు కొని ఉంటారు కదా. ఏ ప్యాకెట్? చిప్స్ ప్యాకెట్. వాటర్ ప్యాకెట్ చూసారా? ఎలాగుంటుంది? నిండుగా ఉంటుంది, నొక్కితే గట్టిగా ఉంటుంది. ఒక్కసారి కొరికి నీళ్ళన్నీ తాగిస్తే ఎలా ఎలా నలిపితే అలా నలిగిపోతుంది. మళ్ళీ గాలి ఊస్తే పొంగుతుంది, ఒత్తేస్తే శరీరం కూడా అలాంటిగా అయిపోతుందట. ఎప్పుడు దానిలో ఏదైతే ఉండాలో అది లేకపోయినప్పుడు అదేమైపోతుంది? శిథిలమైపోతుంది. అందుకని దేవుడు ఏమంటాడు అంటే మన్నైనది తిరిగి మన్నైపోవును అంటున్నాడు. అంటే ఎవరైతే దేవుని యొక్క చేతిలోని మట్టి ద్వారా నిర్మింపబడిన మనము ఈ యొక్క ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన వెంటనే ఏమైపోతాం? మళ్ళా మట్టిలో కలిసిపోతాం. డికంపోజిషన్ అంటారు. కానీ చూసినట్లయితే మొట్టమొదట శరీరం రాలిపోతుంది. శరీరం రాలిపోయిన వెంటనే మాంసం రాలిపోతుంది, నరాలు ఇవన్నీ అయిపోయి ఏముండిపోతుంది? లాస్ట్కి ఎముకల గూడిగా మనిషి మారిపోతాడు. దేవుడు అదే చెప్తున్నాడు. మీ యొక్క స్థితి ఏదో ఒక దినమందు ఇది ఈ భూమి మీద కేర్ ఆఫ్ అడ్రస్ ఏమైపోతారు అంటే మీరు మట్టి అయిపోతారు, శిథిలమైపోతారు. ఈ ఉన్న శరీరం, ఈ ఉన్న అందం కొద్ది రోజులు మాత్రమే. కానీ తర్వాత ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతి పని కాక అంటున్నాడు. అంటే దేనితో చేశాడు? మనుష్యుని ఆయన చేతితో చేశాడు. కానీ మనిషి నిత్యము తనతో జీవించడానికి, నిత్యము తనతో సహవాసము చేయడానికి, నిత్యము ఆ మనిషితోని దేవుడు బ్రతకడానికంట ఇంకోటి కూడా చేశాడంట. అది దేంతో చేశాడంట? చేతి పనితో చేయలేదు, కానీ తన శక్తి చేత పరలోకమనే ఒక నివాసాన్ని మనిషి కొరకు దేవుడు చేసి ఉన్నాడు. అది మీరు ఈరోజు ఎరగాలని దేవుడు చెప్తున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. శరీరాన్ని చేతితో నిర్మించిన దేవుడు ఈ యొక్క భూమి మీద దానికి కొంత సమయాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమయం అయిపోయిన తర్వాత ఈ శరీరం శిథిలమైపోతుంది. మరలా నువ్వు దేవునితో సహవాసము చేయాలి అంటే ఆయన నీ కొరకు ఏర్పాటు చేసిన పరలోకములో నిత్యము ఆయనతో నువ్వు ఉంటావనే సత్యాన్ని నీవు ఎరగమని చెబుతూ ఏమంటున్నాడంటే రెండో మాటగా చెప్తున్నాడు. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము.
కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన నపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకంలోని దేవుడు నియమించిన నియమం ఏంటి? మనిషికి బట్టలు, శరీరాన్ని సిగ్గుని కప్పుకోవడానికి ఏమి నిర్మించాడు? మనిషికి బట్టలను నియమించాడు. అంతేనా? పాపం చేసిన వెంటనే దేవుడు చేసిన మొట్టమొదటి మనిషికి ఏంటి? శరీరాన్ని దాచుకోవడానికి ఆకులు కప్పుకున్నారంట మనిషి. అది మంచి పని కాదు నాయనా. నీవు ఏది చేసినా అది ఇన్పెర్ఫెక్టే, నేను చేసేదే పెర్ఫెక్ట్ అనుకుని దేవుడు ఏం చేశాడు? చర్మముతోని వారికి బట్టలు తయారు చేశాడు. అంతేనా? అని దేవుడు ఏమంటున్నాడు అంటే, ఈ లోకంలో జీవించినంతకాలం మీరు చక్కని వస్త్రాలను ధరిస్తున్నారు, ఈ లోక నియమము కనుక అది. కానీ పరలోకములో మీరు దిగంబరులుగా ఉండరు. అదేంటండి, ఇక్కడ మా శరీరం శిథిలమైపోయిందని ఇప్పుడే చెప్పారు, మళ్ళీ మాకు సిగ్గు వస్తుంది కదా అంటే దేవుడు ఏమంటున్నాడు అంటే, లేదు 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 లేదు, భూలోకంలోని మీకు వస్త్రాలు ఉన్నాయి, అలాగే పరలోకంలో మీకు దీనికన్నా ఉన్నతమైన వస్త్రాలను నేను ఇచ్చాను. యేసుప్రభు వారు పునరుత్థానుడై తిరిగి లేచినప్పుడు ఎలా కనిపించారంట? మహిమ వస్త్రాలను ధరించుకున్నాడంట. మనకేమిచ్చాడు? అవే వస్త్రాలను సిద్ధం చేశాడు. ఎందుకు? పరలోక నియమం అనేది ఒకటి ఉంది. ఈ బట్టలు వేసుకుని వెళ్తానంటే అక్కడ పని కాదు, సూట్ కాదు. ఏడి సూట్ కాదు. ఈ బట్టలు వేసుకుని నేను అంటార్కిటా ప్రాంతానికి వెళ్ళి ఐస్లో తిరుగుతానంటే అవుతుందా? అవ్వదు. ఒప్పుకో, రూల్స్ ఒప్పుకో. అంతెందుకు, మీరు హైదరాబాద్లోనే ఏమన్నా వాటర్ పార్క్స్ ఉంటాయి కదా, దాంట్లోకి బట్టలు వేసుకెళ్తానంటే ఒప్పుకోడాడు. నైలాన్ బట్టలు మాత్రమే వేసుకోవాలి. ఎందుకు అంటే అక్కడ రూల్ అది, అక్కడ నియమం అది. దేవుడు ఈ లోకములో జీవించడానికి కొన్ని నియమాలను ఎలా పెట్టాడో పరలోక నియమాలను కూడా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఏం చెప్తున్నాడు అంటే, నాయనా నువ్వు ఎంత ఆత్రపడుతున్నావు ఈ భూమి మీద, నీ శరీరాన్ని చక్కగా సంరక్షించుకోవడానికి, దీన్ని అందంగా ఉంచుకోవడానికి, దీన్ని కప్పుకోవడానికి నీ ఆత్రం బాగానే ఉంది. కానీ ఇది ఏదో రోజు ఆగిపోతుంది. దీనికి ఎక్స్పైరీ డేట్ ఉంది. ఏముంది? దీనికి ఎక్స్పైరీ డేట్ ఉంది. కానీ ఇటర్నల్ లైఫ్ ఒకటి ఉంది. నిత్య జీవమును నువ్వు దేవునితో జీవించడానికి ఆయన కొన్ని నియమాల్ని పెట్టాడు. గనుక ఈ పై వస్త్రము ధరించుకోవడానికి నువ్వు ఎంత తహతహలాడుతున్నావో, దీనికన్నా ఉత్తమమైనది దేవుడు నీ కొరకు ఒకటి ఉంచాడన్న సత్యాన్ని నువ్వు ఎరిగి ఈ భూలోకంలో ఎలా జీవించాలి అంటే, ఇది ఏది శాశ్వతము కాదు అన్న నిరీక్షణతో బ్రతకాలి. కానీ దౌర్భాగ్యం ఏంటి అంటే, బయట వారిని వదిలేసేయండి, దేవుణ్ణి ఎరిగిన వారు, నమ్మి బాప్తీసం తీసుకుని రక్షణ పొందిన వారు, దేవుణ్ణి ఆరాధిస్తున్న వారు ఈ శరీరమును సౌందర్యంగా ఉంచుకోవడానికే నానా ఉబలాట పడుతూ ఉన్నారు. అంతేనా? ఏదో రోజు దీని మీద వాక్యం చెప్తాను. నేను మొన్నే చదువుతుండగా అద్భుతమైన వాక్యం నాకు కనిపించింది. ఎవరిని విమర్శించడానికి కాదండి, విమర్శించడానికి కాదు. విమర్శిస్తే ఏమీ రాదు, అర్థం అవ్వాలా. యాంటీ ఏజింగ్ కాస్మెటిక్స్ అంట. అంటే ఏంటి? యాంటీ ఏజింగ్, ముసలవ్వకుండా ఉండడానికి జరిగే పనేనా అది? జ్ఞానం ఉన్నవాడు ఏం ఆలోచించాలి? ఎన్ని క్రీములు రాయి నల్లగా ఉన్నవాడు తెల్లగా అవ్వడం, అది ఎంత ప్రయాసపడు పొట్టోడు పొడుగా అవ్వడం. నియమాలు దేవుడు నియమించినవి, ఆ నియమాలను నేను తీసేస్తానంటే అవుతుంది? దానివల్ల జరగదు. శిథిలమైపోయే శరీరం పట్ల నీకు అంత ధ్యాస వద్దురా నాయనా. మహిమ శరీరములో నువ్వు బ్రతకాలి అంటే, ఆ ఉన్నతమైన వస్త్రాలను నువ్వు ధరించుకోవాలి అంటే, ఆ ఉన్నతమైన వస్త్రాలను ధరించుకొని ఉన్నతమైన దేవునితో సహవాసం చేయాలి అంటే, ఈ లోకములో నువ్వు ఏ రీతిగా బ్రతుకుతున్నావో చాలా జాగ్రత్తగా చూచుకోమని చెప్తున్నాడు. అందుకనే తర్వాత వచనాలు త్వరగా ముగిస్తాను. నేను చాలా చెప్పాలని వచ్చాను కానీ సమయం లేదు. 3వ వచనం, ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూల్గుచున్నాము.
ఇది తెలియవలనని కాదు కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మర్త్యమైనది అంటే ఏంటి? నశించిపోయేది, కాలిపోయేది, రాలిపోయేది, ఊడిపోయేది, సులువుగా డిస్ట్రాయ్ చేయగలిగేది మర్త్యమైనది. ఈ మర్త్యమైన దాన్ని ఏది మృంగేస్తుందని చెప్తున్నాడు? జీవమైనది. అంటే దీనిపైన ఇంకొకటి ఉన్నది, అంతేనా? దీనిపైన ఇంకొకటి ఉంది. అదే ఆయన చెప్తూ ఉన్నాడు. ఇది తీసివేయవలన కాదు కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించగొన గోరుచున్నాము. అంటే ఈ భూమి మీద ఉన్న నివాసం కాదు, పరలోకమందు ఏ నివాసం అయితే ఉందో ఆ నివాసములో ఉండాలని నువ్వు ఆశపడాలి. ఆ నివాసములోని దేవునితో సహవాసం చేయాలని నువ్వు కోరుకోవాలి. ఎందుకు అంటే ఈ భూమి మీద నీవు బ్రతుకు దినములు కొద్ది మాత్రమే, కానీ దేవునితో సహవాసము చేసేది నిత్యము, ఇటర్నల్. ఇంకా దానికి అంతమనేది లేదు. ఈ జ్ఞాపకార్థ కూడికలు ఇంకొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాయి. ఎవరినైతే క్రీస్తుని ఎరగక ఇంకా ఆయన సొంత రక్షకునిగా అంగీకరించకుండా బ్రతుకుతున్నారో ఈరోజు మీకు సత్యాన్ని చెప్తాను. ఈ యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథం తప్ప మరి ఏ గ్రంథము మనుష్యుని తాలూకా ఆరంభము గురించి, మనుష్యుని తాలూకా అంతము గురించి వివరించినట్లు అంత స్పష్టత కలిగిన గ్రంథము ఏదీ లేదు. దేవుడు మనిషిని నిర్మించినాడు గనుక ఆ నిర్మాణకుడికి తెలుస్తుంది. ఆది అంతము ఎరిగిన దేవుడు మనిషి జీవితం పట్ల కూడా ఇదే ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇదిగో మనుష్యుడా, నువ్వు ఏదో ఈ భూమి మీదకి ఎలాగొచ్చేసానో, లేదు అంటే నీ తల్లిదండ్రుల ద్వారా ఇక్కడ జన్మించాననో కాదు, కానీ నువ్వు ఈరోజు తెలుసుకోవలసిన సత్యం ఏంటి అంటే నీవు ఈ భూమి మీద మరణించిన తరువాత కూడా నీకు ఒక జీవం ఉన్నది. ఇక్కడ నుంచి ఒక వ్యక్తి ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్ళిపోయాడంటే ఆ వ్యక్తి లేనట్టేనా? నీకు కనిపించకపోయినంత మాత్రం ఆ వ్యక్తి లేనట్టేనా? కాదు, ఇంకో దేశంలో బ్రతుకుతున్నాడు. ఆ దేశాన్ని నువ్వు చూడగలవా? చూడలేవు. ఆ దేశం గురించి నీకు తెలుసా అంటే తెలియదు. ఎవరికి తెలుస్తుంది? ఎల్లోడికి తెలుస్తుంది. అమెరికా అయితే కావాలంటే నువ్వు వెళ్ళి వెనక్కి రావచ్చేమో, కానీ దేవుడు నియమించిన లోకం ఒకటి ఉంది, అది ఓన్లీ ఎంట్రీయే తప్ప ఎగ్జిట్ లేదు. ఏంటి? రిటర్న్ టికెట్ లేదు, ఒకటే టికెట్. ఆ టికెట్ తీసుకున్నావంటే వెళ్ళిపోయినట్టే. దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే శిథిలమైపోయిన శరీరాలు కొన్ని ఉన్నాయి, నిత్యము నివసించే నివాసాలు కొన్ని ఉన్నాయి. ఈ భూమి మీద నువ్వు బ్రతుకుతుండేటప్పుడు నీవు నీ శరీరము ద్వారా ఏమేమైతే చేస్తావో దాన్ని బట్టి నీ నివాస స్థలం తాలూకా అడ్రస్ మారిపోతుందని హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క బాటిల్ని ఉదాహరణ కింద తీసుకున్నాను కదా. అంటే ఏంటి? ఈ బయట నేను ఏది చేస్తే దీని తాలూకా ప్రభావం నీరు మీద పడుతుందా పడదా? చెప్పండి. ఈ బాటిల్ నేను ఊపుతున్నాను అనుకోండి, బాటిల్ ఒక్కతే ఊగుతుందా, లోపల నీరు ఊగుతాయా? నీళ్ళు ఊగుతున్నాయి. ఇదే ఈ సీసాన్ని పట్టుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనుకోండి, ఒక గంట తర్వాత ఏమైపోతాయి? ఈ నీళ్ళు గడ్డ కట్టేస్తాయి, అంతేనా? వేడి చేశాను అనుకోండి, ఏమవుతాయి? ఈ నీళ్ళు ఆవిరైపోతూ ఉంటాయి. అంటే ఏంటి అంటే నీవు దేవుడు నీ శరీరములో ఉంచిన ఆత్మను ఏ రీతిగా ఆడిస్తున్నావో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు దేవుడు. శరీరానుసారమైన జీవితమును జీవిస్తున్నావా? ఈ ఆత్మకి ఏది ప్రాముఖ్యమో, ఈ ఆత్మ ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత నివాస స్థలము ఏదైతే ఉన్నదో దాని కొరకు సిద్ధపరుస్తున్నావో జ్ఞాపకం చేసుకోమని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకు అంటే నీ శరీరము చేత చేసే క్రియల ప్రభావం దేనిపైన పడుతుంది? ఆత్మ మీద పడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందరైతే తన ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ
అందరికీ దేవుని కుమారులకుటకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడని అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో చెప్తుంటాడు. నీ నడవడికి ఎలాగుంది? శరీరానుసారంగా నడుస్తున్నావా, ఆత్మానుసారంగా నడుస్తున్నావా? శరీరానుసారంగా నడిపించావనుకో, ఏదో రోజు శరీరం ఏమైపోతుంది? శిథిలం అయిపోతుంది. అప్పుడు దాకా ఈ శరీరంతో చేసిన అనేకమైన పాపాలకి దేవుడు ఇంకొక గమ్యాన్ని ఉంచాడు, దాన్నే నరకం అంటున్నాడు. కానీ ఈ భూమి మీద ఉండేటప్పుడే దేవుడిచ్చిన ఆత్మను నువ్వు రక్షించుకొనచ్చు, దేవునిలో దాన్ని కట్టుకొనచ్చు, దేవునితో సహవాసము చేస్తూ నీకు అనుగ్రహించబడిన ఆత్మను, ఆయన రక్షణ అనే కవచాన్ని ఎప్పుడైతే వేస్తావో, దేవుడు ఏమంటాడో తెలుసా? ఆ రక్షింపబడిన ఆత్మ మాత్రమే రక్షకుడైన యేసుక్రీస్తుని కలుసుకునే ఆత్మగా ఉంటుంది. మరి మిగతా ఆత్మలన్నీ ఏమవుతాయి అంటే, దేవుడిని ఎరగనటువంటి వారికి, దేవుణ్ణి తమ సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారికి, దేవుడే ప్రభు అని ఒప్పుకున్న ప్రతి ఆత్మ నరకానికి వెళ్ళిపోతుందని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. సంగమా, ఈరోజు ఈ యొక్క జ్ఞాపకార్థ కూడిక రోజు దేవుడు మనకి ఏం చెప్తున్నాడు అంటే, 5వ వచనం ఒకసారి చదువుకుందాం. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకి అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క ఆత్మ తాలూకా గమ్యము, ఆ యొక్క దేవుడు నియమించిన గమ్యములోనికి వెళ్ళాలి అంటే దానికి సిద్ధపరిచిన వాడు ఎవడంటున్నారు? మళ్ళా దేవుని సహాయమే కావాలి మనకి. నువ్వు ఎంతకాలమైతే దేవుని సిద్ధపాటులో ఉంటావో, నువ్వు ఎంతకాలమైతే దేవుని చేత నడిపించబడతావో, నువ్వు ఎన్ని సంవత్సరాలైతే ఆయన సహాయంతో ఈ లోకంలో జీవిస్తావో, దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ గమ్యము నా దగ్గర ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు ఈ లోకంలో ఉన్న బంధాలు, బంధుత్వాలు అన్నీ విడిచిపెట్టేస్తావు. పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఈ లోకం, ఇక్కడ ఉన్న వాళ్ళతో సంబంధం లేదు. ఎందుకో తెలుసా? ఇక్కడ నువ్వు ఎవరినన్నా చూడాలంటే నీకేం కావాలి? కళ్ళ ద్వారా నువ్వు అనేక మందిని చూస్తావు. ఎవరితోనన్నా మాట్లాడాలంటే నోటి ద్వారా మాట్లాడతావు. ఎవరితోనన్నా షేక్ హ్యాండ్ ఇవ్వాలి అంటే దేవుడిచ్చిన అవయముల చేత వారిని నువ్వు కలుస్తూ ఉంటావు. కానీ పైకి వెళ్ళిపోయిన తర్వాత నియమాలు మారిపోతాయి. ఒకటే నియమము, దేవుణ్ణి స్తుతించే నియమము. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వేవేల దూతగణముల మధ్యన ఆ యొక్క సింహాసనాసీనుడైన దేవుణ్ణి స్తుతించే భాగ్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంగమా, ఈవు దేవుడు నియమించిన ఈ యొక్క జీవితం, లోకములో దేవుడు నీకు నియమించిన కాలములోని ఏ రీతిగా జీవిస్తున్నావు? దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడుతున్నావా? శరీరము చేత నడిపించబడుతున్నావా? శరీరము చేత కానీ నువ్వు నడిపించబడినట్లయితే గుర్తుపెట్టుకోండి, శరీరము శిథిలమైపోతుందని బైబిల్ చెప్తూ ఉంది. ఆత్మ ఒక్కటే తరతరముల వరకు నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఎప్పుడన్నా ఎవరన్నా చనిపోయిన వ్యక్తి సమాధిని కానీ చూసినట్లయితే పుట్టిన దినము రాస్తారు, తర్వాత ఏం రాస్తారు? మరణించిన దినం రాస్తారు. మధ్యలో ఏం పెడతారు? ఒక చిన్న గీత ఉంటుంది. ఏముంటుంది? నువ్వు 70 సంవత్సరాలు బ్రతికావని 70 మీటర్ల గీత రాస్తారు. ఎవడన్నా పెడతాడా? 100 సంవత్సరాలు బ్రతికావని చెప్పేసి 100 ఇంచీల గీత పెడతారా మధ్యలోని? ఎంత పెడతారు? చిన్న గీత పెడతారు. నేనేమంటానో తెలుసా? దాన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్ అంటాను. ఎంతమంది రాశారు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్? ముందు కొంత ఉంటుంది, తర్వాత కొంత ఉంటుంది, మధ్యలో గీత ఉంటుంది. టీచర్ గారు, ఏది పడితే అది రాస్తే టిక్ కొట్టేస్తారా మీరు? చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ రాస్తేనే టిక్కు, పాస్ అవుతావు. దేవుడు నీకు ఇచ్చిన గీతలో నువ్వేం రాయాలనుకుంటున్నావు? ఈరోజు దేవుడు అవకాశాన్ని మనకే వదిలిపెట్టేశాడు. అంటున్నాడు ఫిల్ ఇన్ ద బ్లాంక్. కానీ ఈ దేవుడు ఎంత మంచోడు అంటే ఆన్సర్లు ముందే చెప్పేస్తున్నాడు. ఏంటి? ఆన్సర్లు ముందే చెప్పేస్తున్నాడు. ఇంత చక్కగా ఆన్సర్ చెప్పిన తర్వాత కూడా తప్పు రాసావంటే నీ అజ్ఞానమునకు అది నిదర్శనంగా దేవుడు చెప్తూ ఉన్నాడు.
ఇంతమంది, ఇంత బోధకులు, ఇన్ని వేల ప్రసంగాలు నీ ఆత్మను రక్షించే పనిలో పడుతున్నా నువ్వు ఇంకా తప్పులు చేస్తున్నావంటే, ఇంకా నువ్వు తప్పు సమాధానాలు రాస్తున్నావంటే దేవుడు చెప్తున్న మాట ఫెయిల్ అయిపోతావు. ఏమైపోతావు? ఫెయిల్ అయిపోతావు అని చెప్తూ ఈరోజు మనకి ఇంకొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. నీకు ఇచ్చిన గీతలోని నువ్వు ఏమి రాయాలనుకుంటున్నావు? సరి అయిన సమాధానమా, తప్పుడు సమాధానమా? సరి అయిన సమాధానం రాస్తే ఉత్తీర్ణత సాధిస్తావు. ఉత్తీర్ణత అంటే ఏంటి? ప్రమోషన్. ఏంటి? ప్రమోషన్. 10th క్లాసు ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత అయితే ఎక్కడికి వెళ్తారు? 9th క్లాస్కి వెళ్తారా? ఎక్కడికి వెళ్తారు? ఇంటర్మీడియట్కి వెళ్తారు. అంటే ఒక అడుగు ముందుకు వేస్తారు. అలాగే ఈ లోకంలోని నువ్వు చక్కగా ఉత్తీర్ణులైతే గాడ్ విల్ ప్రమోట్ యూ అంటాడు. అందుకనే ఇంగ్లీష్లో ఎవరైనా చనిపోతే ప్రమోటెడ్ టు గ్లోరీ అంటారు, మహిమ ప్రవేశం. దేవుడు ఈరోజు మనల్ని అందరినీ ప్రేమించి ఇదిగో గోడి సోరమ్మ గారి జ్ఞాపకార్థ కూడికలను మనకు జ్ఞాపకం చేస్తున్నది ఏంటి అంటే, శిథిలమైపోయే శరీరం పైన ఎటువంటి ఆశలు పెట్టుకోవద్దు, దాని చేత మీరు నడిపించబడద్దు. దేవుడు నియమించిన ఆత్మ ఉన్నది, ఆ ఆత్మ నిన్ను సిద్ధపరుస్తుంది అని దేవుడు చెప్తున్నాడు తన లేఖనంలోని. నువ్వు ఆత్మానుసారముగా సిద్ధపడతావా, శరీరానుసారముగా ప్రవర్తిస్తావా? అవకాశము, ఆ యొక్క చాయిస్, నిర్ణయాధికారం దేవుడు మనకిచ్చాడు గనక తల్ల వంచుదాం, కండ్లు మూసుకుందాం. ఎవరు మట్టుకు వారు ఒక్క నిమిషము ఈ మాటలని జ్ఞాపకం చేసుకోండి. దేవా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకొనిచున్నాను. అవును దేవా నాయనా ప్రభా, ఈ శరీరము శిథిలమైపోతుంది. ఈ యొక్క దేవా నాయనా ప్రభా, మనిషి జీవితము కొద్ది సంవత్సరాల్లో ముగిసిపోతుంది. అది నీవు ఆ మనిషికి ఇచ్చిన ఆయుష్ అని ఎరిగి దేవా నాయనా ప్రభువా, నీతో నిత్యము సహవాసము చేసే అనుభవములోనికి మేము ఉండాలి అంటే నీవు సిద్ధపరచిన ఆత్మ మూలముగా దేవా నాయనా ప్రభువా మేము మీ దరికి చేరాలని నువ్వు ఆశపడుతున్నావు. నీతో నిత్యము సహవాసము చేయాలని, నీతో నిత్యము దేవా నాయనా ప్రభువా ఆ పరలోకములో దేవా నాయనా ప్రభువా నిన్ను స్తుతించే భాగ్యమును దేవా నాయనా ప్రభువా మాకు అనుగ్రహించావు. ఇట్టి సత్యము ఎరగక అనేక మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈరోజు మీరు మాతో మాట్లాడు. ఇంకా ఎవరికైతే రక్షణ లేదో, ఇంకా ఎవరైతే నిన్ను తమ సొంత రక్షకునిగా అంగీకరించలేదో దేవా, మరి యొక్క అవకాశము మీరు వారికి దయచేయండి. వారి హృదయముతో మీరు మాట్లాడండి దేవా నాయనా ప్రభువా. నీ కొరకు ఒక శ్రేష్టమైన నిర్ణయాన్ని తీసుకునే ఆ ధన్యతను మీరు వారికి దయచేయమని ప్రార్థన చేయించున్నాను. మరి ఈ విత్తబడిన వాక్య భాగము మనందరి హృదయంలో ఫలించినట్లు సహోదరులు రాము గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామండి. మనం అందరము తలలు వంచి స్తుతిద్దామండి దేవునికి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, జీవం గల మా తండ్రి, మా యేసయ్య, నీ ఘనమైన బంగారు పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. స్తోత్రములు స్తోత్రములు నాయన. అధిపతి నీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రేమగల పరిశుద్ధమైన నామానికి లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నాయన, మేమేమై ఉన్నామో కేవలం నీ కృప వలన మాత్రమే తండ్రి. నాయన, మేము ఈ విధంగా బ్రతికి ఈ దినముకు ఉన్నామంటే కేవలం నీ కృపా కనికరమే. నీ కృప లేకపోతే మేము జీవించలేము. నీ కృప లేకపోతే మేము బ్రతకలేమయ్యా. నీ కాపుదల లేకపోతే మేము ఒక క్షణం కూడా బ్రతకలేము తండ్రి. నీ కాపుదల ఉన్నది కాబట్టే మా పైన ఈ విధంగా సజీవుల లెక్కల్లో మమ్మల్ని ఉంచి నీ మందిరికి వచ్చి ఈ వాక్యం వినడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రముల తండ్రి. మహాగణుడ, మహోపకారి, మహోన్నతుడా నాయన, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి వాళ్ళ అవసరాలను అక్కర్లు తీర్చి ప్రభా, ఏ అక్కర్లతో ఏ అవసరాలతో వచ్చారో ప్రభా అవసరాలను తీర్చండి ప్రభా. నాయన, తల్లిగారిని బట్టి మీకు వందనాలు ప్రభా. నాయన, ఈ దినముకు నాయన 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలోకి వచ్చిన విధానం బట్టి వందనలు. ఆ తల్లిగారిని ప్రభా ఆ పరలోకంలో ఉన్నదని మేము నమ్ముచున్నాం ప్రభా. నాయన తండ్రి, నాయన
మరణము విలువైనది ప్రభువా, క్రైస్తవ మరణము మహా విలువైనది ప్రభువా. తండ్రి నాయన నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. సహోదరులు ప్రభా, దైవజనులు విజయ్ గారిని బట్టి మీకు వందనాలు, చక్కగా వాడుకున్నందుకు మీకు వందనాలు ప్రభా. ఎంత చిన్న వయసులో మీరు నీ అందుకు పిలుచుకొని ప్రభా చక్కని వాక్యాన్ని అందిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు ప్రభా. తన కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. కనికరించండి, కృప చూపించండి నాయన. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభా. తండ్రి అవసరాలను అక్కర్లు తీర్చండి ప్రభా. మేము ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా నిన్ను అర్పించుకోవాలి, ఏ విధంగా మా బ్రతుకులు దిద్దుకోవాలి, మా పాపాలను విడిచిపెట్టుకుని నీ దగ్గరికి చేరినట్లయితే ప్రభా నీ ద్వారములు తెరిచి ఇవ్వండి ప్రభా. నాయన తండ్రి, అంత గొప్ప దేవానికి వందనాలు. తల్లి విడిచిపెట్టును, తండ్రి విడిచిపెట్టును, నేను మాత్రం నన్ను విడివను ఎడబాయినని చెప్పిన తండ్రి నాయన నీకు వందనాలు ప్రభా. అంత గొప్ప దేవుని మేము కలిగి ఉన్నందుకు ఎంతగానో నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా, ఎంతగానో సంతోషపడుతున్నాం ప్రభా. తండ్రి నాయన ఈ ఊరిలో ప్రభా, ఈ గ్రామంలో, ఈ యొక్క తమ్మినాడిపాటి గ్రామంలో ప్రభా తండ్రి నాయన చక్కనటువంటి మందిరం నుంచి ఇంతమంది దైవ బిడ్డలు మీరు ఇచ్చి ప్రభా నాయన నీ యొక్క విశ్వాసాలను బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రం. అనునిత్యము ఇలానే ప్రభా చక్కగా ఆరాధించుకునే కృపను ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు స్తోత్రం ప్రభా. తండ్రి కనికరించండి, కృప చూపించండి నాయన. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు మాకు తోడుగా ఉండి నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు. కనికరించండి, కృప చూపించండి నాయన. కృపగల దేవ, కరుణామయ యేసయ్య నీకే వందనాలు, వందనాలు ప్రభా. మరలా మేము ఇది ముగించుకొని మరలా మా గృహాలకు వెలుచుండగా నీ మార్గం మాకు తోడుగా ఉండి మా గృహాలకు క్షేమకరమైన ప్రయాణం దయచేయమని మీకే సమస్తమైన స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ మా ప్రియ రక్షకుడువు మా ప్రభు అయిన మా యేసయ్య వారి పరిశుద్ధ నామమున అతి మిక్కిలి వినయపూర్వకంగా అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణ విజయం. అపవాద్ లేదు